హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అమ్మ భూమి, నేను గగన్ని చూశానమ్మా, గగన్తో మాట్లాడాను, కానీ వాడి పేరు గగన్ కాదు ఆకాష్ అని చెప్తున్నాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. భూమి ఇక అలానే శారద వైపు చూస్తూ ఉంటుంది. అత్తయ్య, బావ లేడన్న నిజాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు, అందుకే ఎవరిని చూసినా కూడా మీకు బావలానే అనిపిస్తుంది. రెండత్తయ్య, లోపలికి వెళ్దాం అని భూమి శారదని తీసుకొని లోపలికి వెళ్ళబోతూ ఉండగా, భూమి ఒకే ఒక్కసారి నా మాట నమ్ము ప్లీజ్ భూమి, గగన్ని నేను చూశాను భూమి, నాతో రా, నీకు కూడా చూపిస్తాను అని శారద చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య, మీ మాట నమ్ముతున్నాను. ఇప్పుడు అక్కడ గగన్ బావ లేకపోతే ఈసారి నుంచి నేను చెప్పినట్టు మీరు వింటారా అని భూమి అడుగుతూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి శారద అంటుంది. ఎక్కడున్నాడు గగన్ బావ చెప్పండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. కొడైకెనాల్లో ఒక రిసార్ట్లో మ్యూజిక్ కాంపిటీషన్ ఉందని గగన్ ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను, రామ్మ వెళ్దాం అని చెప్పి శారద భూమిని తీసుకొని ఆటోలో వెళ్తూ ఉంటుంది. దేవుడా, ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి కూడా రాకూడదు. కొడుకు కళ్ళ ముందు లేకపోయేసరికి తల్లి పిచ్చిదైపోతుంది. పాపం శారదత్తయ్య పరిస్థితి ఏంటో, శారదత్తయ్యను నువ్వే మామూలు మనిషిని చెయ్యాలి అని చెప్పి భూమి మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అపూర్వ ఒంటరిగా కూర్చొని తెగ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు నక్షత్ర అపూర్వ దగ్గరకు వెళ్ళి, మమ్మీ, నిన్ను చాలా రోజుల తర్వాత ఇంత సంతోషంగా చూస్తున్నాను, నీ సంతోషానికి కారణం ఏంటి మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఆ భూమి నన్ను టెన్షన్ పెట్టి నన్ను పరుగులు పెట్టించింది కదా బేబీ, ఇప్పుడు ఆ భూమిని టెన్షన్ పెడుతూ పరుగులు పెట్టిస్తున్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అవును మమ్మీ, నువ్వు చెప్పేది, భూమిని టెన్షన్ పెడుతున్నావా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అవును బేబీ అని అపూర్వ చెప్తూ ఉంటే, మమ్మీ నాకు చాలా సంతోషంగా ఉంది ఆ భూమి టెన్షన్ పడుతుంటే అని చెప్పి నక్షత్ర అపూర్వతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు శారద భూమిని తీసుకొని ఒక రిసార్ట్ దగ్గరకు వెళ్తుంది. ఎక్కడత్తయ్య బావ లేడని చెప్తే మీరు వినట్లేదు అని భూమి అంటూ ఉంటుంది. అదిగోమ్మా అక్కడ చూడు, ఆకాష్ మ్యూజిక్ కాంపిటీషన్ అని ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం రామ్మా, అక్కడ ఖచ్చితంగా గగన్ ఉంటాడు అని శారద చెప్తూ ఉంటుంది. సరే పదండి అత్తయ్య అని భూమి శారద ఇద్దరూ కలిసి రిసార్ట్ లోపలికి వస్తారు. ఇక అక్కడ స్టేజ్ మీద అందరూ కూడా ఆకాష్ ఆకాష్ అని గట్టిగా పిలుస్తూ ఉంటారు. చూడమ్మా, వాడు పేరు మార్చుకొని ఆకాష్ లాగా ఇక్కడ ఊటీలో ఉంటున్నాడు, మనందరినీ ఆకాష్ అని నమ్మించాలని చూస్తున్నాడు, వాడు ఆకాష్ కాదు నా గగనే అని శారద చెప్తూ ఉంటుంది. అత్తయ్య అని భూమి అంటూ ఉంటే, భూమి నువ్వు చూసిన తర్వాత వాడు మన గగనో కాదో అప్పుడు చెప్పు అని శారద అంటూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక అందరూ కూడా ఆకాష్ ఆకాష్ అని గట్టిగా అరుస్తూ ఉంటే ఆకాష్ స్టేజ్ మీదకు వస్తాడు. ఆకాష్ని చూసిన శారద, భూమి అటు చూడు, అదిగో మన గగన్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక భూమి ఆకాష్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. భూమి మన గగనే కదా, నేను చెప్పింది నిజమే కదా అని శారద అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, ఆయన నా బావే, నా గగన్ బావే అని భూమి చెప్తూ ఉంటుంది. నేను చెప్తే మీరెవరూ నమ్మలేదు కదా, నా కొడుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళడని నాకు తెలుసు భూమి, నా కొడుకు నా కోసం వచ్చాడు చూసావా అని శారద అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఆకాష్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఆకాష్ పాట పాడుతూ ఉంటాడు. ఇది కలో నిజమో అసలు అర్థం కావట్లేదు, గగన్ బావ చచ్చిపోయాడని సూర్య అపూర్వ చెప్తున్నారు, కానీ గగన్ బావ నా కళ్ళ ముందు ఇలా కనిపించటం నాకు నిజంగా కలలానే ఉంది, ఆ దేవుడు ఉన్నాడు, నా బావను నా కళ్ళకు కనిపించేలా చేశాడు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ భూమి పదమ్మ, మనం గగన్ దగ్గరకు వెళ్దాం అని శారద అంటూ ఉంటుంది. ఇక భూమి శారద అక్కడ ఉన్న మనుషులందరినీ కూడా నెట్టేసుకొని ఆకాష్ దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఆకాష్ పాట పాడటం పూర్తయిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆకాష్ దగ్గరకు వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటారు. అందరూ కూడా ఆకాష్ ఆకాష్ అని అరుస్తూ ఉంటే ఇక ఆకాష్ లోపలికి వెళ్ళబోతూ ఉండగా బావా అని భూమి గట్టిగా అరుస్తుంది. ఆకాష్ భూమి పిలుపును వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మ భూమి, వాడు అక్కడ లోపల రూమ్లో ఉంటాడు, పదమ్మ మనం వెళ్దాం అని శారద అంటుంది. రెండత్తయ్య అని భూమి శారద ఇద్దరూ కలిసి ఆకాష్ రూమ్ దగ్గరకు వెళ్తారు. డోర్ నాక్ చేస్తూ ఉంటారు. ఎస్ ఎవరు అని చెప్పి ఆకాష్ లోపలుండి అడుగుతూ ఉంటాడు. బావా నేను భూమిని, డోర్ ఓపెన్ చేయి అని భూమి చెప్తూ ఉంటుంది. భూమినా భావన అని ఆకాష్ మనసులో అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక భూమి ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. హలో, హూ ఆర్ యూ, ఇదేంటి
ఇలా హగ్ చేసుకున్నారు అని ఆకాష్ భూమిని అడుగుతూ ఉంటాడు. ఒరే గగన్, మన భూమిని పట్టుకొని ఏంట్రా, ఎవరు నువ్వు అని అడుగుతావు అని శారద అంటూ ఉంటుంది. బావా, నువ్వు మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయావని అందరూ అంటున్నారు బావా. మేమంతా కూడా నిజంగానే నువ్వు చనిపోయావు అనుకున్నాం బావా. కానీ శారదత్తయ్య మాత్రం నువ్వు బ్రతికున్నావని బలంగా నమ్మింది. అదే బావా అమ్మ ప్రేమంటే. అందుకనే శారదత్తయ్య నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఆ దేవుడు చూశాడు బావా అని చెప్పి భూమి గగన్ని హక్ చేసుకొని చెప్తూ ఉంటుంది. హలో, ముందు వదలండి, ఎవరు మీరు అని గగన్ భూమిని గట్టిగా తన నుంచి పక్కకు లాగేస్తాడు. అదేంటి బావా అలా అంటున్నావు? నేను బావా నీ భూమిని అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఎవరు బావా, ఎవరికి బావా, అసలు భూమి ఎవరు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇందాకలేమో ఈ పెద్దవిడ తన కొడుకు అనుకుంది, ఇప్పుడేమో నువ్వు నీ బావ అంటున్నావు. ఏం మాట్లాడుతున్నారు? నా పేరు గగన్ కాదు, నా పేరు ఆకాష్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏంటి బావా, ఊటీ వచ్చేసి పేరు మార్చుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందామనుకుంటున్నావా? నేను అందుకు ఒప్పుకోను బావా. నేను నీ భార్యని, నేను మాత్రమే నీ భార్యగా ఉండాలి బావా అని భూమి చెప్తూ ఉంటుంది. స్టూపిడ్గా మాట్లాడకు అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? మేమంతా నీకోసం ఎంత బాధపడ్డామో తెలుసా? నువ్వు మాత్రం ఇలా మాట్లాడటం ఏం బాలేదు బావా అని భూమి అంటుంది. నాకు వేరే దగ్గర ఇంకొక ప్రోగ్రాం ఉంది, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను మీరు అనుకుంటున్న గగన్ని కాదు, నా పేరు ఆకాష్ అని ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా భూమి ఆకాష్ పక్కన ఉన్న ప్రియ దగ్గరకు వెళ్ళి, ఆయన మా బావ గగనే కదా, ఆకాష్ అని అబద్ధం చెప్తున్నాడు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదు మేడం, ఆయన రాక్ స్టార్ ఆకాష్, ఆయనకి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆయన గురించి మీకు తెలియక మీరు పొరపాటు పడుతున్నారు అని చెప్పి ఆకాష్ పక్కన ఉన్న పిఏ చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఇప్పుడేం చేద్దామమ్మా? మన గగన్ ఆ లోయలోకి పడిపోయాడని ఆ ఎస్పీ సూర్య చెప్పాడు కదా, లోయలో పడిపోవటం వల్ల వాడికి మైండ్ ఏమన్నా పనిచేయట్లేదంటావా? అందుకే గగన్ని కాదు ఆకాష్ నని చెప్తున్నాడంటావా అని శారద అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి భూమి అంటుంది. ఏంటమ్మా ఆ ప్లాన్ అని శారద అడుగుతూ ఉంటుంది. చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య అని భూమి ప్రియ దగ్గరకు వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు. థ్యాంక్స్ అండి అని చెప్పి భూమి మళ్ళీ శారద దగ్గరకు వస్తుంది. అమ్మా భూమి, ఏం ప్లాన్ ఉంది నీ దగ్గర? మన గగన్ని మనతో పాటు తీసుకెళ్ళిపోదామమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది. అత్తయ్య నాతో రండి, మనం గగన్ బావ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి భూమి అంటుంది. గగన్ ఇంటికి వెళ్తున్నామా? గగన్కి ఇక్కడ ఇల్లుందా అని శారద అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, బావకి ఇక్కడ ఇల్లుందంట, రండి మనం వెళ్దాం అని భూమి శారదని తీసుకొని గగన్ ఇంటి దగ్గరకు వెళ్తుంది. కాలింగ్ బెల్ కొట్టగానే ఇంట్లో పనిచేసే అమ్మాయి బయటికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎవరు కావాలి? ఆకాష్ బాబు ఇంట్లో లేడు అని పని మనిషి చెప్తూ ఉంటుంది. ఆ ఆకాష్ బాబే మమ్మల్ని పంపించాళ్లే కానీ ఇంట్లో పనులన్నీ మేము చేసుకుంటాము, నువ్వు వెళ్ళు అని చెప్పి భూమి అంటుంది. సరే మేడం గారు అని చెప్పి పని మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రెండత్తయ్య, మన గగన్ బావ ఉండేది ఇక్కడే అని చెప్పి భూమి శారదను తీసుకొని లోపలికి వెళ్తుంది. ఏంటమ్మా ఇల్లంతా ఇలా ఉంది అని శారద అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు బావ ఒక్కడే ఈ ఇంట్లో ఉన్నాడు కదత్తయ్య, అందుకే ఇల్లు ఇలా ఉంది. మన ఇద్దరం బావ వచ్చేలోపు ఇల్లంతా కూడా చకచక నీట్గా చేసేద్దాం అని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మ భూమి అని చెప్పి శారద అంటుంది. ఇక శారద భూమి ఇద్దరు కలిసి ఇల్లంతా కూడా శుభ్రం చేస్తారు. అమ్మ భూమి, వాడికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టు అని శారద చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని భూమి అంటూ ఉంటుంది. నేను నా కొడుకుని తిరిగి మళ్ళీ నాకు ఆ దేవుడు చూపించినందుకు దేవుడికి పూజ చేస్తానమ్మా అని చెప్పి శారద అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక ఆకాష్ ప్రోగ్రాం ముగించుకొని ఇంటికి వస్తాడు. సోఫాలో కూర్చొని అబ్బా బాగా టైర్డ్ అయిపోయానే అనుకుంటూ ఉంటాడు. పని మనిషిని పిలిచి చల్లటి నీళ్లు తీసుకురా అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి చల్లటి నీళ్లు తీసుకొని ఆకాష్ దగ్గరకు వచ్చి బావా ఇదిగో వాటర్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆకాష్ భూమి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ అని భూమిని అడుగుతూ ఉంటాడు. అదేంటి బావా, నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడే కదా ఉండాల్సింది. నీకు ఇష్టమైన వంకాయ కూర చేస్తున్నాను, ఒకసారి టేస్ట్ చూస్తా బావా, ఇప్పుడే తీసుకొస్తాను అని భూమి కిచెన్లోకి వెళ్ళి వంకాయ కూర తీసుకొచ్చి గగన్కి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే శారద ఆకాష్ దగ్గరకు వచ్చి నాన్న గగన్ హారతి తీసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు ఎవరు మీరు, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆకాష్ భూమి శారదలను అడుగుతూ ఉంటాడు. బావా
ఏంటి బావ అలా మాట్లాడుతున్నావు? నువ్వు కనిపించావన్న సంతోషంలో మేముంటే నువ్వేమో మమ్మల్ని చూసి ఇరిటేట్ అవుతున్నావు అని భూమి అంటూ ఉంటుంది. నేను మీ బావను కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. బావా నువ్వు నా బావవు కాదంటే నేను ఎలా నమ్ముతాను? మన ఇద్దరికి పెళ్లి జరిగింది. మన ఇద్దరం రొమాన్స్ కూడా చేసుకున్నాము. నీకు అవేం గుర్తులేవా బావా అని భూమి అంటూ ఉంటుంది. నీతో నేను రొమాన్స్ చేశానా? నీ మెడలో నేను తాళి కట్టానా? సాక్ష్యం ఉందా అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. సాక్ష్యం లేకుండా ఎలా ఉంటుంది బావా? ఒక్క నిమిషం ఆగు అని భూమి తన ఫోన్లో ఉన్న ఫోటోలను ఆకాష్కి చూపిస్తూ ఉంటుంది. ఫొటోస్ చూసిన ఆకాష్ షాక్ అవుతాడు. ఇప్పటికైనా నిజమేంటో అర్థమైందా బావా అని భూమి అంటూ ఉంటుంది. మీరు ఫొటోస్ చూపించినా కూడా నాకు ఏమీ గుర్తుకు రావట్లేదు అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. బావా నిన్ను ఒకసారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి, వస్తావా అని భూమి అంటూ ఉంటుంది. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను మీతో పాటు హాస్పిటల్కి రాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. అయితే నువ్వు మా బావే, నువ్వు మాతో పాటు మన హైదరాబాద్కి రావాల్సిందే అని భూమి అంటుంది. నిన్ను చూస్తే పూరి సంతోషపడుతుంది బావా, రా బావా వెళ్దాం అని భూమి అంటూ ఉంటుంది. పూరి ఎవరు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నన్ను శారదత్తయ్యను ఎలాగో మర్చిపోయినట్టు మాట్లాడుతున్నావు, పూరిని కూడా మర్చిపోయావా? పూరి నీ చెల్లెలు బావా అని భూమి అంటుంది. అమ్మ భూమి వాడు అలానే మాట్లాడతాడులే కానీ వెళ్ళి లగేజ్ సర్దు అని శారద అంటూ ఉంటుంది. అతే నేను బావతో కొంచెం మాట్లాడాలి, మీరే వెళ్ళి లగేజ్ సర్దుతారా అని భూమి అడుగుతూ ఉంటుంది. చిటికలో సర్దేస్తానమ్మా, వీడిని హైదరాబాద్ తీసుకెళ్లటం కంటే సంతోషం ఇంకేముంది అని చెప్పి శారద సంతోషంగా ఆకాష్ రూమ్లోకి వెళ్తుంది. బావా ఆ దేవుడు మన ఇద్దరిని విడదీయడని ప్రూవ్ అయింది బావా. మన ఇద్దరిది జన్మ జన్మల బంధము, మన ఇద్దరిని ఆ పంచభూతాలే కలిపాయి. అందుకే నువ్వు చావు అంచుల వరకు వెళ్ళి కూడా తిరిగొచ్చావు బావా అని భూమి అంటూ ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి, నేను మీ గగన్ని కాదు, నేను ఆకాష్ని అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే బావా నువ్వు ఆకాష్ అని నువ్వు అంటున్నావు, నువ్వు గగన్ అని మేము అంటున్నాము. కానీ మా శారదత్తయ్య తన కొడుకు గగన్ బావ చనిపోయాడు అనుకొని పిచ్చిదైపోయింది. తన మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్పి డాక్టర్ కొంచెం ఊరు మారితే సెట్ అవుతుందని చెప్పడంతో హైదరాబాద్ నుంచి మా శారదత్తయ్యను ఊటీకి తీసుకొచ్చాము. నిన్ను చూసిన తర్వాత మా శారదత్తయ్య మామూలు మనిషి అయింది. ఒక్కసారి మా శారదత్తయ్య మొహం చూడండి ఎంత సంతోషంగా ఉందో. మీరు ఆకాష్ అయినా సరే మా గగన్ బాబాలాగా కొన్ని రోజులు నటించండి అని భూమి అంటుంది. వాట్ నటించాలా అని ఆకాష్ అంటూ ఉంటాడు. మా గగన్ బావ కూడా యాస్టీస్ ఇలానే మాట్లాడేవాడు అని చెప్పి భూమి అంటుంది. అవును నటించాలి, ప్లీజ్ కాదనకండి, మీరు మాతో పాటు హైదరాబాద్కి రండి, మీ చేత కొంతమంది రాక్షసులకు బుద్ధి చెప్పించాలి అని భూమి అంటుంది. రాక్షసులా? అమ్మో నాకు అలాంటివంటే భయం అని ఆకాష్ అంటాడు. ఆ రాక్షసులకి మీరు బుద్ధి చెప్తుంటే మీకు తోడుగా అండగా నేనుంటాను అని చెప్పి భూమి అంటుంది. మీరు ఏదో డిప్రెషన్లో ఉన్నారని నాకు అర్థమైంది. నేను మీరు కోరుకున్న విధంగానే మీ గగన్గా మీతో పాటు వస్తాను. మీ అత్త శారద గారు మామూలు మనిషి అయిన తర్వాత నన్ను ఆకాష్గానే పంపించేయాలి. అందుకు మీకు ఓకే అయితే నేను మీతో రావటానికి సిద్ధంగా ఉన్నాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి శారద ఆకాష్ని తీసుకొని హైదరాబాద్కి వస్తారు. అమ్మ భూమి మనం మన ఇంటికే వెళ్దామమ్మా, నువ్వు కూడా మాతో పాటే ఉండాలి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అత్తయ్య మీరు ఇంటికి వెళ్ళండి, గగన్ బావను తీసుకొని నేను మా ఇంటికి వెళ్తాను, బావను చంపాలనుకున్న ఆ అపూర్వకు బుద్ధి చెప్పిస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అని శారద అంటూ ఉంటుంది. లేదత్తయ్య ప్లీజ్ నా మాట కాదనకండి అని భూమి అంటుంది. సరే అమ్మా, నా కొడుకుకి వాళ్ళ వల్లే ప్రమాదం జరిగింది, మళ్ళీ నా కొడుకు ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది అని శారద చెప్తూ ఉంటుంది. ఈసారి గగన్ బావుకి నేను తోడున్నాను, బావను జాగ్రత్తగా మళ్ళీ నీ దగ్గరకు తీసుకొని వస్తాను అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి అని చెప్పి శారద అంటుంది. ఇక భూమి ఆకాష్ని తీసుకొని శరత్చంద్ర ఇంటికి వెళ్తుంది. ఇది ఎవరిల్లు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఇది మా నాన్న ఇల్లు బావా అని భూమి చెప్తూ ఉంటుంది. నన్ను బావా అని పిలవద్దు అని ఆకాష్ అంటాడు. ప్లీజ్ కొంతమందికి బుద్ధి చెప్పాలంటే నువ్వు నా బావగానే ఉండాలి అని భూమి అంటుంది. ఇక ఆకాష్ ఏం మాట్లాడు. ఇక ఆకాష్ ఇంట్లోకి సరాసరి వెళ్ళబోతూ ఉండగా ఒక్క నిమిషం బావా, పిన్ని, నానా అందరూ వెళ్ళారండి అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటుంది. అందరూ కూడా బయటకు వస్తారు. ఏంటి అక్కడ నుంచున్నావు,
హారతిచ్చి బొట్టు పెట్టాలా ఏంటి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అవును పిన్ని, కానీ నా ఒక్కదానికే కాదు, నాతో పాటు నా గగన్ బావను కూడా తీసుకొచ్చాను అని చెప్పి భూమి అంటుంది. ఆ శారత్తో పాటు నీకు కూడా మతిపోయిందా ఏంటి అని అపూర్వ అంటుంది. నీకు మతిపోతుంది బావా, ఇలారా అని భూమి ఆకాష్ని తీసుకొచ్చి తన పక్కన నుంచోబెట్టుకుంటుంది. ఇక అపూర్వ, శరత్ చంద్ర ఇద్దరూ కూడా ఆకాష్ని చూసి షాక్ అవుతారు. అమ్మ భూమి, గగన్ చచ్చిపోలేదా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. చచ్చిపోలేదు బాబా, తన్ను చంపాలని చూసిన వాళ్ళకు బుద్ధి చెప్పడానికి నా గగన్ బావ తిరిగొచ్చాడు అని భూమి చెప్తూ ఉంటుంది. పిన్ని, ఏం చూస్తున్నా, వెళ్ళు, వెళ్ళి హారతి పళ్ళని తీసుకొచ్చి నా బావకు నాకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించు అని భూమి అంటుంది. అపూర్వ, వెళ్ళు అని శరత్ చంద్ర అంటాడు. ఇక అపూర్వ హారతి పళ్ళని తీసుకొని వస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.